కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు కోరంలో ప్రారంభమైన యాత్ర బురుగుపల్లి మీదుగా బోయిన్పల్లి మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ తో పాటు అనుకోని అతిథి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు తలెత్తున మెరిశారు. అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్స్ లో కరీంనగర్ నుండి బండి సంజయ్ ని మెదక్ నుండి నన్ను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశారని, కనీసం ఇప్పుడైనా బీజేపీకి ఓటు వేసి కేంద్రంలో మోడీ నాయకత్వం బలపరచాలని రఘునందన్ రావు వెల్లడించారు. అక్క చెప్పనేది రావడలేదా? మరి గట్టిగా చేసిరామంటారు లేదా? గాజులు వేసుకున్నారు కదా, 2 చేతులు ఉన్నాయి కదా, ఎత్తురు అందరు జై శ్రీరామ్. పంచాయతీ పోటీ పెడతా, మా అక్కలకు మా అన్నల తమ్ములకు పోటీ పెడతా. అంటే మీరు కూడా అందరూ వినాలి. మీరు చెడు కింద రాముడు భక్తులే కానీ కాదా? రెడీ కదా అన్న? మీరు రెడీ కానీ అక్క, మీరు రెడీ కదా? ఇప్పుడు ఫస్ట్ మా అక్కలు అంటారు, మా బంగారు అక్కలు గట్టి పిల్లగా చేతులు ఇచ్చేవాళ్ళు దూరం గట్టి అంటారు కదా. మీరు ఎప్పుడు అనకూడదు, మా అక్కలు అంటారు. వాళ్ళు అన్నాక మీకు వాళ్ళకి పోటీ అంటారు కదా. మీరు గట్టిగా ఇజ్జ అవుతారు కదా, గట్టిగా జై శ్రీరామ్. మన ఓట అయితే గట్టిగా అనాలి. మన మీకంటే వాళ్ళు గట్టిగా ఇజ్జ అవుతుంది. నేను మీకు చెప్తాను గొప్పగా జై శ్రీరామ్. గట్టి అంటారు జై శ్రీరామ్. మస్తారు. ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు మీరు అంటే మీకు వేరే వీళ్ళకి వేరే చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు జై శ్రీరామ్, మీరు అన్నదే జై శ్రీరామ్ అలా మీరు అన్నదే. మాకు ఇక్కడ బంగారు అక్క వినవడం లేదంటే జై శ్రీరామ్. ఇద్దరే అంటున్నారు అంటే రాముడు వారసులే కదా. చలో జై శ్రీరామ్. చలో అందరు అన్నారు జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షింతలు వచ్చినాయి, మోడీ గారు గుడి కట్టే అక్షింతలు మంచి ఫోటోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి కదా. మరి గుడి కట్ట మోడీ గారికి ఓటు వెళ్ళలేదా? మోడీ గారు నేను కట్టినాక అక్కడక్కడ అంటారు మోడీ గారి గుడి కట్టి. మోడీ గారి గుడి ఏం కట్టలే, మోడీ గారు కట్టించింది. ఎవరితోని? మనందరూ పైసలు ఇచ్చాం. మోడీ గారు కట్టుకుంటా ముచ్చట. గుడి కట్టడు కట్టరాదా? కానీ ఎందుకు కట్టలే? ఈ దేశంలో మనందరం కూడా బోయినపల్లి కూడా అరే ఈ గుడి నాది, నేనే పైసలు ఇచ్చినా అని నా గుడి అని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మోడీ గారు అందరి భాగస్వామ్యాన్ని గుడి కట్టించారు. ఎప్పుడని అనుకున్నారా అక్క మీరు గుడి కడతామని చూస్తామని చెప్పి అనుకున్నారా? ఇప్పుడు ఊగే ఎప్పుడు కదా అయోధ్యలో రాముడు ఉండినట, రాముడి గుడి ఉందట అనుకున్నాడు. అనుకోలేదా? ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? మీరు చెప్పుకుంటారు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనవలు మీ మనవరాలు అందరూ ఇంత పెద్ద చెప్పుకుంటారు కదా. 100 ఏళ్ళు 80 ఏళ్ళు మా కాలంలోకి జరిగింది అని చెప్పుకుంటారు. అవునా కదా? ఇప్పుడు మనమేం చెప్పుకుంటాం? అరే మా మోడీ కాలంలో మా రాముడి గుడి కట్టిరు, రాముడి ప్రాణాపరిత కార్యక్రమం కళ్ళారా చూసామని చెప్పి చెప్పుకుంటారు కదా. అంత అవకాశం ఇచ్చాడా లేదా? మోడీ మంచోడే కదా, ఓటు వేసుడే కదా, ఎందుకు అలా చెప్పరా? ఇంతకు నాడు అడిగిన మోడీ గారికి గుడి అయిపోయింది, ఇంకెందుకు కొట్టాలి మోడీ గారికి? రేషన్ బియ్యం ఇస్తుడా? బియ్యం ఎవరిస్తున్నాక ఎవరిస్తారు? మోడీ గారు ఇస్తారు. ఓటు కాంగ్రెస్ వాళ్ళకి అయింది చెప్తారు. మోడీ గారు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మన ఓటు ఎడేసిర్రు ఎడ్యుకేషన్ మరి ఓటు. అవునా కదా? మరి వ్యాక్సిన్ ఇచ్చిందా మీకు? వ్యాక్సిన్ ఇంజక్షన్లు మన కరోనా వాళ్ళు ఇచ్చిందా? ఒకటి అంటే తెలుసా? ఒకటి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది. మీరు పైసలు కట్టేదా? ఏమన్నా పైసలు కట్టేదా? 5,000 రూపాయలు 10,000 రూపాయలు మీరు వేసుకుందరా? మోహిన్ పటాకి ఇట్లా మీటింగ్ పెట్టుకుందావా? ఎలా పెట్టుకుందావా? మరి ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్? అది మోడీ. ఓటు కాంగ్రెస్ వాళ్ళు పోయింది. చెప్పేదంతా మోడీ అని చెప్తారు. మరి ఓటు మాత్రం రాగానే ఆటేస్తారు మాట. అవునా కదా? వీళ్ళకి ఎందుకంటే మీ పిల్లల కోసం మేము కొట్లాడుతుంది. అవునా కదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడి జైలు పోతుంది. మీకు కేసులే. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడేది ఎప్పుడైనా? కొట్లాడి మీకు కనబడ్డారా? మరి మేము కొట్లాడితే తీసుకుపోయి ఓటు వాళ్ళకి ఇస్తుంది. మీకు రుణమాఫీ కోసం మేము కొట్లాడితే మమ్మల్ని కేసు అయితే ఓటు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో పేదల కోసం మేము కొట్లాడితే జైలు పోతే తీసుకుపోయి ఓట్లు వాళ్ళకి ఇస్తుంది. ఆ ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం మేము కొట్లాడితే తీసుకుపోయి ఓట్లు కాంగ్రెస్ లో కట్టి చేస్తుంది. అవునా కదా? మా మీద 100 కేసులు ఉన్నాయి. ఇలా రగన మీద నాకు తెలిసి 50 దాకా కేసులు ఉన్నాయి. నా మీద 100 కేసులు ఉన్నాయి. ఈ మహేష్ అన్న మీద, రవీంద్ర అందరి మీద, ఇక్కడ బోయినపల్లి మా కార్యకర్తల మీద ఇక రాచరిక రాజ్యమే బోయినపల్లిలా. కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తే మా వాళ్ళని తీసుకుపోయి లోపడేసుడే. అన్ని కేసులే.
ఎన్ని కేసులు పెట్టినా భయపడ్డావు అక్క కొట్టానవా లేదా టీవీలో చూస్తురు కదా నేను మీరు నన్ను గెలిపించాక 150 రోజులు యాత్ర చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం వర్షాకాలం చలికాలం అంతా యాత్ర చేసి కష్టాలు చేసుకున్నాం జైలుకి పోయినాం మరి కొట్లాడింది మేము అక్క అవునా కదా మరి మేము కొట్లాడితే ఇలా మా భార్య పిల్లలు అందరూ ఇష్టపడి మీకోసం తిరిగినాం లేదా మీరు మీ భార్య పిల్లలు మీ పిల్లలతో మీ భర్తలతో మీ కుటుంబ సభ్యులతో అందరితో సినిమాలో పోతారు షికాలో పోతారు పెళ్లిలో పోతారు పేరటలో పోతారు గుళ్ళో పోతారు గోపురాలకు పోతారు అవునా కదా మేము ఇలా ఎప్పుడో ఇచ్చిపెట్టుకున్నాం మా ఇంట్లో చెప్పినాం పేదల కోసం కొట్లాడదాం పేదల రాజ్యాన్ని రావాలి మాకు రాజ్యాన్ని రావాలి అని చెప్పి కొట్లాడి మా ఇంట్లో చెప్పొచ్చినాం కానీ మేము కొట్లాడితే మన నోటికాడి గుక్కపై మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది తప్ప కాదక్క ఇప్పుడు మా భార్య పిల్లలు అడుగుతారు ఇవాళ ఏమడుతారంటే ఇవాళ మీరు పేదల కోసం కొట్లాడుతుంది బోయినపల్లిలో పేదల కోసం కొట్లాడుతుంది వాళ్ళేమో ఓట్లు తీసుకుపోయి కాంగ్రెస్ లో కేసే మరి ఎందుకు కొట్లాడాలి వాళ్ళ కోసం అంటున్నారు తప్ప కాదా ఈసారి వేస్తారా మళ్ళా వేస్తారా ఏమైనా మోడీ అంటారు మోడీ ఎన్నికలు అంటున్నారు సార్ ఇప్పుడు మనం పోయినసారి ఓట్లు వేసారు ఈ లెక్క వినాలి వీళ్ళు అక్కడిక్కడ మొరుగుతూ ఉంటారు ఏం చేసిరని ఇలా పోయినసారి మీరు ఓట్లు వేసి గెలిపించారు మోడీ గారు వేస్తే ఇది లెక్కినాలి పోయి అడగాలి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అడగాలి ఇలా 100 రోజుల పని ఎవరు ఇస్తారు పైసలు మోడీ కదా ఎన్ని చెప్పదండి నియోజకవర్గానికి ఎన్ని లెక్క ఇచ్చింది తెలుసా ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా 1 కోటి కాదు 100 కోట్లు కాదు 50 కోట్లు కాదు 150 కోట్లు కాదు 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చింది 167 కోట్ల 42 లక్షల రూపాయలు చెప్పదని నియోజకవర్గానికి ఇచ్చిన మోడీ గారు ఇలా రోడ్ల కోసం వాటి కోసం మెటీరియల్ కాంపోనెంట్ కోసము 72 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చారు చెట్లు పెంచడానికి 88 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా గ్రామాలలో రోడ్ల కోసం మోర్ల కోసం కమ్యూనిటీల కోసం ప్రకృతి వేదికల కోసం ట్రాక్టర్ల కోసం లైట్ల కోసం బల్బుల కోసం అన్నింటికి కలిపి 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా చంద్రశేఖర ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూమ్లు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు ఈ బండలు ఈ నియోజకవర్గం ఇచ్చామంటే 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇవి ఒక్క బోయినపల్లికి ఎందుకు ఇచ్చామంటే ఒక్క బోయినపల్లికి ఎందుకు ఇచ్చామంటే ఇలా 100 రోజుల పని కూలి కోసం 23 కోట్ల 89 లక్షల రూపాయలు ఇచ్చాం మెటీరియల్ కంపెనీ కోసం 11 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చాం చెట్లు పెంచడానికి 15 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చాం